రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ప్రైమ్ 9 టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పసిడి పంటల కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈ రోజు కార్యక్రమంలో జీవన ఎరువుల వినియోగంలో ఎన్నో రకాల కూరగాయలను వివిధ పంటలు సాగు చేస్తున్న వెంకటరమణ ద్వారా యాజమాన్య పద్ధతులు, పంటల సస్యరక్షణ పద్ధతులు ఎలా అనేది తెలుసుకుందాం. సేంద్రియ వ్యవసాయంలో అధిక మక్కువ కలిగిన వెంకటరమణ విద్యాధికుడు. ఎక్కువగా ప్రజలు, రైతులు, యువతతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి. తానే స్వయంగా వివిధ కూరగాయలను, పంటలను సేంద్రియ పద్ధతులతో చేస్తూనే ఆశించినంత మేర కన్నా ఎక్కువ ఆదాయాన్నే పొందుతున్నారు. మరింతగా మనం వెంకటరమణ ద్వారా కూరగాయల సాగు గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు వెంకటరమణ. ఇక్కడ ఈ ఫామ్ వచ్చేసి ఇది కిషన్ నగర్ విలేజ్, ఫరక్ నగర్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇది ఇక్కడ ఆల్మోస్ట్ 12 ఎకర్స్లో 25 వెరైటీస్ వెజిటేబుల్స్ లాస్ట్ ఒక 1.5 ఇయర్స్ నుండి ఇక్కడ పండించి ఇక్కడ నుంచే ఏదంటే హైదరాబాద్లో ఉండే స్టోర్ వాళ్ళు మన దగ్గరికే వచ్చి తీసుకెళ్తారు. సో వాళ్ళ దగ్గర ఫస్ట్ రిక్వైర్మెంట్ తీసుకొని సో దాని తగ్గట్టు మనం ఇక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఇక్కడ మనం ప్రొడక్ట్ చేస్తున్నాము. సో దానివల్ల ఇంకొద్ది మిగిలింది రిటైల్గా మనము డైరెక్ట్ కస్టమర్స్కి ఇస్తున్నాము. సో దానివల్ల అంటే మాకు మార్కెటింగ్ ఇబ్బందులు అనేవి పెద్దగా లేవు. టమాటా, వంకాయ, మిర్చి, బెండ, గోకర, చిక్కుడు, బీర, సోర, కాకర, దొండ, దోస, కీర, దాదాపు ఒక 8 రకాల ఆకుకూరలు ఇట్లా మొత్తం కలిపి, దాంతోపాటు పప్పాయ ఉంది కొద్ది మొత్తంలో. సో ఇట్లా అన్నీ కలుపుకొని దాదాపు ఒక 20 నుంచి 25 రకాల దాకా వస్తాయి సంవత్సరం పొడుగునా. ఈ ఫామ్లో మేము కంప్లీట్ అంటే మేము ఆల్మోస్ట్ దాదాపు 8 సంవత్సరాల నుంచి కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాము. సో ఇక్కడ కూడా సేమ్ ఏమీ మందులు వాడకుండా, ఎట్లాంటి రసాయన మందులు వాడకుండా చేస్తున్నాము. సో ఆర్గానిక్ పద్ధతిలో చేసుకోవాలి అంటే ముందు మనం ఏం పంట పెట్టుకుంటున్నామో దాని తగ్గట్టు ముందే దాని కషాయాలు కానీ దాని దగ్గర ఏమన్నా మెడిసిన్స్ ముందే తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే కెమికల్లో దొరికినట్టు మనకు రెడీమేడ్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దొరకవు. సో అందువల్ల మనము పంట బట్టి దాని ఏమేమి రోగాలు వస్తాయని ముందే తెలుసుకొని దానికి ఏమేమి అవసరం పడతాయి, పోషకాలు కానీ, తెగుళ్ళకి కానీ, పురుగు కానీ ఏమేమి కషాయాలు అవసరం పడతాయని ముందే తయారు చేసుకొని పెట్టుకుంటే ఏమేదంటే తర్వాత పంట పెట్టిన తర్వాత మీకు పంట పెరుగుదలకు కానీ, పంట చీడపీడలకు కానీ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మేనేజ్ చేయొచ్చు. ప్లస్ పంట పెట్టుకునేటప్పుడు అంటే ఖచ్చితంగా ఒక ప్లానింగ్, అంటే మనం మార్కెట్ చేసుకునే దాన్ని బట్టి మన దగ్గర ఉన్న రకాలు పెంచుకోవాలి. హోల్సేల్గా చేయాలంటే ఎక్కువ మొత్తంలో వచ్చేటట్టు, తక్కువ రకాలు ఉన్నా సరే కానీ ఎక్కువ మొత్తంలో వచ్చేటట్టు చేసుకోవాలి. అదే కాదు ఇండివిజువల్ కస్టమర్స్కి ఇవ్వాలనుకుంటే మాత్రం కొద్దిగా ఎక్కువ రకాలు వచ్చేటట్టు ఉండాలి మన దగ్గర. మామూలుగా ఈ బీర, సోర, కాకర, ఇవి తీగజాతి పంటలన్నీ మనం జనరల్గా ఏం చేస్తారు అంటే మన శాశ్వత పందిరి నిర్మాణం చేసుకొని దాంట్లో పండిస్తారు. సో ఇక్కడ మనము ఏం చేసినాము అంటే లో కాస్ట్లో, అంటే ప్రతి దగ్గర మనము రాతి పందిరి వేసుకోవాలంటే దాదాపు 3 నుంచి 3.5 లక్షలు ఖర్చు అవుతుంది. సో సన్న రైతులు అంత ఖర్చు భరించలేరు. సో అందుకే మనం ఏం చేస్తామంటే రైతులకు చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ దాదాపు ఇది వెనుక ఉన్న ప్లేస్ 14 గుంటలు. సో దీంట్లో మనము మొత్తము వెదురు బొంగులతో వేసినాం అనమాట. సేమ్ మన రాతి పందిరి ఎట్లా వేస్తారో సేమ్ దాంతో వెదురుతో చేసినాము. సో ఇది మనకు దాదాపు 18,000 ఖర్చు వచ్చింది 14 గుంటలకి. సో ఇది అంటే ఒక సోర తప్ప మిగతావన్నీ మంచిగా పండించుకోవచ్చు. ఇది మినిమం ఇది వేసి ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ అవుతుంది. ఇది ఒక 2 ఇయర్స్ దీని లైఫ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో తక్కువ ఖర్చుతో ఇట్లా పందిరి వేసుకొని మీరు పైకి అల్లించుకోవడం వల్ల మీకు ఈ తీగజాతి పంటలు దిగుబడి పెరుగుతుంది మీకు.
ఇక్కడ ఇది బెండ ఆల్మోస్ట్ పంట అయిపోయింది. అయితే దీన్ని మళ్ళీ ఏం చేస్తున్నామంటే జనరల్గా రైతులు తీసేస్తారు. సో అట్లా తీయకుండా ఏమి ఏదంటే మేము ప్రూనింగ్ చేస్తాము. ఒక ఫీట్న్నర 2 ఫీట్ల పైకి కట్ చేస్తే ఏమిదంటే మళ్ళీ మీకు కొత్త ఈగుర్లు వచ్చి మళ్ళీ పంట కాలము ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇది ఆల్మోస్ట్ మనము జూన్లో వేసింది. సో ఇప్పటికీ 8 మంత్స్ అయిపోతుంది. సో ఇంకా మనకి వస్తుంది. సో అంటారు ఇట్లా పంట కాలాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడంతో ఏమవుతుందంటే రైతుకి అంటే మళ్ళీ దున్నడం కానీ విత్తనం పెట్టడం కానీ ఇవన్నీ ఖర్చులు మిగులుతాయి. సో ఫస్ట్ని కంపేర్ చేసుకుంటే కొద్దిగా తక్కువ ఈల్డ్ వస్తుంది, అది సీజన్ని బట్టి. మీకు ఎండాకాలము వేరే సీజన్లో అయితే నార్మల్గా మళ్ళీ ఫస్ట్ వచ్చినంతనే వస్తుంది. ఇప్పుడు వింటర్ సీజన్లో మాత్రం కొద్దిగా తక్కువ ఈల్డ్ వస్తుంది. కాకపోతే మీకు మధ్యలో గ్యాప్ రాదు, అది కంపేర్ చేసుకుంటే సో మీకు అట్లా నష్టం ఏమి ఉండదు. సో ఇంకొకటి ఏమంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా ఏంటంటే మనం ప్రతి దగ్గర ఏంటంటే ప్రతి ప్లాట్కి ఇట్లా ఒక 4-5 సోలార్ లైట్లు పెట్టుకున్నాము. సో ఇది మామూలుగా సోలార్ లైట్ ఏమి ఏదంటే మీకు ఒక మినిమం కాస్ట్ వచ్చేసి ఒక 1200 ఉంటుంది, 3 నుంచి 4000 దాకా కూడా ఉంది. సో ఇక్కడ 10-12 ఎకరాలకు పెట్టాలంటే దాదాపు మనకు ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పి మనము ఏం చేసినామంటే ఈ మార్కెట్లో దొరికే సోలార్ లైట్ ఇది తెచ్చుకొని కింద ఇట్లా ఒక పొట్టిలాగా కట్టుకున్నాం. సో దీంట్లో వాటర్ సర్ఫ్ పోస్తాము. ఇది ఏమంటే ఆటోమేటిక్ ఈవినింగ్ మీకు చీకటి అయిన వెంటనే ఆటోమేటిక్ వెలుగుతుంది. ఇది ఒక 3-4 మార్నింగ్ సోలార్తో ఉంటారు సన్లైట్తో ఛార్జింగ్ అవుతుంది. సో దీనికి కరెంట్ అవసరం లేదు, సేఫ్ ఉంటుంది. ప్లస్ ఏమంటే ఈవినింగ్ మనం మాన్యువల్గా ఆన్ చేయాల్సిన అవసరం లేదు. దీని సెన్సార్ ఉండడం వల్ల చీకటి అయిన వెంటనే ఆటోమేటిక్గా వెలుగుతుంది. సో ఈవినింగ్ ఒక 3-4 అవర్స్ ఉండడం ఈవెన్ మన పంటకి నష్టం చేసే పురుగులన్నీ ఈవినింగ్ ఎక్కువ ఉంటాయి. సో ఈ లైట్కి అట్రాక్ట్ అయ్యి దీంట్లో సర్ఫ్ వాటర్ ఉంటుంది కాబట్టి దీంట్లో పడి చనిపోతాయి. సో అట్లా మీకేమి ఏదంటే ప్రతిసారి అంటే ఏదో స్ప్రేయింగ్ ఏదైనా ఈవెన్ ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా మీకు ఆ స్ప్రేయింగ్ కాస్ట్ ఎఫర్ట్ అనేది ఇది మ్యాక్సిమం తగ్గిస్తుంది. ఈ మొత్తం ఫామ్లో ఎక్కడ చూసినా అంటే ప్రతి బెడ్కి 2 సైడ్స్ బంతి వేసుకున్నాము. సో దీనివల్ల ఏమంటారు 2 రకాల లాభాలు. ఒకటి అదనపు ఆదాయం ఉంటుంది, ఇంకొకటి ఏమిటంటే ఇది మీకు మ్యాక్సిమం పెస్ట్ని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఏమనంటే మెయిన్ క్రాప్ పైకి పెస్ట్ పోకుండా బంతిపైకి వెళ్తుంది కాబట్టి సో మనకి అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా సోలార్ లైటు ఇట్లా ఎర్ర పంటలు ఆకర్షక పంటలు సో ఇట్లా వేసుకోవడం వల్ల ఒకటి మన ప్రధాన పంట పైకి పురుగు తక్కువ ఉంటుంది. రెండవది మనకు అంటే దీనికోసం మనం అంటే సపరేట్ ప్లేస్ సపరేట్ మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి ఇది మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తుంది. వాతావరణ ఇబ్బందులను అధిగమించడానికి ఏం చేస్తామంటే ఈ ఫామ్లో ఆల్మోస్ట్ ఒక 16 గుంటల విస్తీర్ణం గల ఒక 3 షేడ్ నెట్ హౌస్ వేసినాము. సో దాంట్లో ఒక నెట్ హౌస్లో కంప్లీట్గా ఏంటంటే మా కస్టమర్లకి మంచి క్వాలిటీ ఆకుకూరలు అందించడం కోసం ఈ 16 గుంటల నెట్ హౌస్లో కంప్లీట్ ఒక 4 రకాల ఆకుకూరలు వేస్తాము. దాంట్లో భాగంగా పాలకూర, బచ్చల కూర, తోటకూర, చుక్కకూర ఇట్లా దీంట్లో ఒక 4-5 రకాల ఆకుకూరలు వేస్తాము. సో దీంట్లో దీనికి కంపేర్ చేసుకుంటే ఏమిటంటే మీకు వాతావరణ ఇబ్బందులు మ్యాక్సిమం అధిగమించవచ్చు. ప్లస్ క్వాలిటీ కూడా బయటికి ఓపెన్ ఫీల్డ్ కంపేర్ చేసుకుంటే ఈ ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో మంచి క్వాలిటీగా వస్తాయి. సో అంటే ఇది కూడా అంటే మంచి క్వాలిటీగా ఇవ్వడంతో ఏమంటే మనకి మార్కెటింగ్ ఈజీ అవుతుంది. మన దగ్గర క్వాలిటీగా దొరుకుతాయని తెలిస్తే మార్కెటింగ్ ఈజీ అవుతుంది. ఇవి కూడా ఆకుకూరలు కూడా కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తాము. ఈవెన్ ఆర్గానిక్లో ఉండే స్ప్రేయింగ్స్ కూడా దీంట్లో ఈ ప్రొటెక్టెడ్ ఈ నెట్ హౌస్లో ఉండడం వల్ల మనకు ఆ స్ప్రేయింగ్లు కూడా తక్కువగా అవసరం పడతాయి. ఓన్లీ ఏమన్నా బేసల్ డోస్లు అంటే నేల బోదెలు తయారు చేసుకునేటప్పుడే దాంట్లోనే ఎరువులు కానీ వేపపిండి కానీ అట్లా ఏమన్నా మొత్తం అప్పుడే బోదెలు తయారు చేసుకునేటప్పుడే వేస్తాము.
సో దీంట్లో మీకు మ్యాక్సిమము అంటే ఓపెన్ ఫీల్డ్కు కంపేర్ చేసుకుంటే దాంట్లో ఒక 50% స్ప్రేయింగ్స్ తక్కువ అవుతాయి దీంట్లో. ప్రస్తుతం రసాయన వ్యవసాయం వల్ల సమాజం మొత్తం రసాయన పదార్థాలతో నిండి అనారోగ్య సమాజాన్ని సృష్టిస్తున్నదని, దీన్ని గమనించి రైతులు సేంద్రియ పంటలు పండించి దేశ ప్రగతిలో భాగస్వామ్యం అవ్వాలని వెంకటరమణ కోరుతున్నారు. అట్లాగే ఆర్గానిక్ వ్యవసాయం ఇంకా మంచిదని, రైతులు అందరూ సేంద్రియ విధానంలో వ్యవసాయాన్ని చేయాలని ఆయన కోరుతున్నారు. తాను పండించే కూరగాయలు సాగు పూర్తిగా ఆర్గానిక్ అని తెలిపారు. అట్లాగే వాల్యూ యాడెడ్ కూరగాయలు సాగులో రైతులకు లాభాలు వస్తాయని తెలిపారు. మరింతగా వివిధ కూరగాయల సాగు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో భాగంగా ఇక్కడ ఏం చేసినాం, ఈ 16 గుంటల నెట్ హౌస్లో క్యాప్సికమ్ వేసినాము. జనరల్గా ఆర్గానిక్ ఫార్మింగ్లో ఒక మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే కొన్ని రకాల పంటలు రావు, వచ్చిన ఏమంటారు పెంచలేము, దిగుబడి రాదు అదని అనుకుంటారు. సో మేము ఏమంటారు ఈ 16 గుంటల్లో కంప్లీట్ క్యాప్సికమే పెట్టినాము. అంటే బల్క్ సప్లై చేయడానికి కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మింగ్ పద్ధతిలో చేసి. సో మీరు చూస్తే ఇది ఆల్మోస్ట్ 35 డేస్ అవుతుంది. మీకు ప్రతి మొక్క హెల్దీగా ఉంది, స్టెమ్ చూస్తే మీకు తెలిసిపోతుంది. సో ఇట్లా అంటే ఈ నెట్ హౌస్లో వేసుకోవడంతో ఏదంటే ఇంతకుముందు చెప్పినట్టు అంటారు పెస్ట్ కొద్దిగా కంట్రోల్ ఉంటుంది. పెస్ట్ కంటే మెయిన్ వెదర్ కంట్రోల్ ఉంటుంది. సో దానివల్ల మీకు మొక్క హెల్దీగా పెరుగుతుంది. బయట మీకు ఓపెన్ ఫీల్డ్లో వచ్చే ఇబ్బందులు కొద్దిగా దీంట్లో ఒక 20-30% మీరు దానిని ఓవర్కమ్ చేయొచ్చు. సో దాంతో కాకపోతే దీంట్లో ఏమి ఏదంటే మీకు ఎక్కువ డబ్బులు వచ్చే క్రాప్స్ పెట్టుకుంటేనే లాభసాటిగా ఉంటుంది. లేకుంటే ఎందుకంటే ఇప్పుడు నెట్ హౌస్ వేయించుకోవడానికి దాదాపు ఒక 3-3.5 లక్షలు ఖర్చు అవుతుంది మీకు ఒక 16 గుంటలకి. సో దాంట్లో మీకంటే ఎక్కువ హై ప్రైస్ ఉన్న వెజిటేబుల్స్ని సెలెక్ట్ చేసుకొని వేసుకోవడంతో మీకు ఇది అంటే మీకు ఈ కాస్ట్ రికవర్ అవుతుంది తొందరగా. ఆర్గానిక్ ఫార్మింగ్లో చేసే వాళ్ళకి మేజర్ అందరూ చెప్పే సమస్య కలుపు నివారించడం చాలా కష్టం అవుతుంది. దాని తర్వాత మేజర్గా ఖర్చు అయ్యేది స్ప్రేయింగ్ దగ్గర. ఎందుకంటే కెమికల్లో కంటే కొద్దిగా రెగ్యులర్గా స్ప్రేయింగ్స్ అవసరం ఉంటాయి. అది కాకుండా అంటే బోదెలు తయారు చేసుకోవడము, మట్టి ఎగదోసుకోవడము, సో ఇట్లాంటి రకరకాల పనుల వల్ల మేజర్ ఖర్చులు అక్కడనే అవుతాయి. సో దాన్ని ఏం చేసినామంటే చాలా సంవత్సరాలు మేము కూడా ఇదే ఇబ్బంది ఎదుర్కొన్నాము. టైంతో పాటు డబ్బులు రెండు వేస్ట్ అవుతాయి. సో అందులో భాగంగా ఏం చేసినామంటే మెకనైజేషన్ చేసుకున్నాం. అంటే మ్యాక్సిమము మెషిన్స్తోని పని అయ్యేటట్టు మా అవసరానికి తగ్గట్టు కస్టమైజ్ చేయించుకున్నాము. దాంట్లో భాగంగా మీరు చూస్తే ఇక్కడ స్ప్రేయర్ బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్ ఇది. సో ఇది ఏమి ఏదంటే ఎవరైనా సరే ఇప్పుడు మీరు మామూలుగా ఈ తైవాన్ స్ప్రేయర్ భుజాన వేసుకొని కొట్టాలంటే కొద్దిగా ఉంటారు బలం ఉన్న వాళ్ళు, ప్లస్ ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఇదైతే సింపుల్గా ఏమైతే బ్యాటరీ ఆపరేటెడ్ ఉంటుంది, పెట్రోల్ ఖర్చు లేదు, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ, ప్లస్ దీంట్లో స్పెషాలిటీ ఏమిటంటే మీకు ఒకటేసారి రెండు సార్లకు స్ప్రే అవుతుంది. ప్లస్ ఎట్లాంటి సౌండ్ పొల్యూషన్ ఉండదు, కొట్టే వాళ్ళకి కూడా ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. సో దాని తర్వాత నెక్స్ట్ మేజర్ కలుపు పెద్దగా పెరిగినప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా ఏంటంటే మామూలుగా బ్రష్ కట్టర్ బ్యాక్ ప్యాక్ కానీ సైడ్ ప్యాక్ కానీ ఉంటుంది. సో దీనికి మేము ఏంటంటే చిన్న ఫ్రేమ్ తయారు చేయించుకున్నాము. సో ఏమంటారు మీ బ్రష్ కటర్ బ్యాక్ ప్యాక్ కానీ సైడ్ ప్యాక్ కానీ దాంతో చేసినప్పుడు ఏంటంటే రాళ్ళు తగిలే ఛాన్సు కొద్దిగా అంటే ఆ మెషిన్ వైబ్రేషన్ ఉంటుంది. సో ఈ ఫ్రేమ్ వల్ల ఏంది ఏదంటే ఎవరైనా
మామూలు వ్యక్తులు ఎవరైనా దీంతో పాటు ఈ సులువుగా చేసుకునేటట్టు దీన్ని చేయించుకున్నాము. సో అది కాకుండా 2 రకాల పవర్ వీడర్స్ ఉన్నాయి మా దగ్గర. ఇది జనరల్గా మార్కెట్లో ఎక్కువగా లభించే ఇది వీడర్. దీంతో ఏమైందంటే ఫస్ట్ కలుపు పెద్ద గడ్డి ఏదన్నా కలుపు తీసుకోవడానికి చేసుకుంటాము. ఇంకొక పవర్ వీడర్ ఉంది మా దగ్గర, హై స్పీడ్ పవర్ వీడర్ అంటారు. సో దీంతో ఏదంటే మీకు మట్టిని లూజ్ చేసేస్తుంది, అంటే మన రోటోవేటర్ లాగా పనిచేస్తుంది. సో మీకు ఏమంటే ప్రతి చిన్న పనికి ట్రాక్టర్ ఉన్నవాళ్ళు ఓకే, కానీ లేకున్న వాళ్ళు లేని వాళ్ళు చిన్న పనికి ట్రాక్టర్ రావడం ఇబ్బందిగా ఉంటుంది. సో అట్లాంటి చిన్న ఇబ్బందులు అధిగమించడానికి మిషన్స్తోని ఈ హై స్పీడ్ పవర్ వీడర్తో చేసుకోవడంతో ఏంటంటే మీకు మామూలుగా ట్రాక్టర్ రోటోవేటర్ వేసినట్టు అవుతుంది, మట్టి లూజ్ అవుతుంది. ప్లస్ ఏదంటే మనం పారతో ఎట్లయితే చెక్కినామో అట్లా చేస్తామో సో మొత్తం మీకు కలుపు కూడా అది తీసేస్తుంది. సో ఇట్లా మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో రైతులు ఏం చేయాలంటే వాళ్ళకి అంటే మార్కెట్లో దొరికే మిషన్ ఫస్ట్ మన అవసరం ఏదనేది తెలుసుకొని దాని తగ్గట్టు మనం వాళ్ళతో మాట్లాడుకొని కొద్దిగా కస్టమైజేషన్ మనకు తగ్గట్టు దాంట్లో చిన్న మార్పులు చేసుకుంటే మేజర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం ఏమంటే డైలీ ఒక 750 to 1 ton వెజిటేబుల్స్ ప్రొడక్షన్ చేయాలని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాము. ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. సో ఇప్పటికీ ఒక 50% రీచ్ అయినాము. లాస్ట్ ఒక 2-3 వర్షాల వల్ల బాగా దెబ్బతిని కొద్దిగా డిలే అయ్యింది. సో ఇంకొక 2-3 monthsలో అంటే మా టార్గెట్ రీచ్ అవుతామని అనుకుంటున్నాం. డైలీ 1 ton ప్రొడక్షన్ రీచ్ అవుతామని అనుకుంటున్నాము. అంతేకాకుండా అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో మిస్కన్సెప్షన్ ఏముంది ఏదంటే ఈల్డ్ రాదు, క్వాలిటీ రాదు, ఖర్చు నష్టాలు ఎక్కువ. సో ఇవన్నిటిని బ్రేక్ చేస్తూ ఏమంటే లాస్ట్ ఒక 8 years నుంచి పండించడం కంటే ఎక్కువ ప్రధానంగా వివిధ రకాల ప్రయోగాలు చేసినాము ఆహారసిరి ఫామ్లో. సో దాంట్లో భాగం ఏంటంటే సేమ్ ఈక్వల్ టు కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఎంత ఈల్డ్ తీస్తారో కొన్ని రకాల పంటలు ఆల్రెడీ అచీవ్ అయినాము. సో ఇంకా ఎక్స్పెరిమెంట్ స్టేజ్లో ఉన్నాయి. మోస్ట్లీ నెక్స్ట్ ఇంకొక 3-4 నెలల్లో అవి కూడా అచీవ్ అవుతామని అనుకుంటున్నాం. సో ఈల్డ్ రాదనేది అంత భ్రమ మాత్రమే. మీరు ఖచ్చితమైన పోషక యాజమాన్యాలు పాటిస్తే తప్పకుండా వస్తుంది. అంటే ఏదో ఒక పద్ధతి నమ్ముకొని ఏదో ఒక వారంకి ఒకసారి ఏదో ఇచ్చినామో అదంటే నామమాత్రంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా కూరగాయలలో దిగుబడులు రావు. సో పంట పెట్టే ముందు సరైన ప్రణాళిక, దానికి ఏమేమి పోషకాలు అవసరం ఉంటాయి మీకు అవగాహన చేసుకొని అప్పుడు పంట పెడితే ఖచ్చితంగా ఈక్వల్ కెమికల్ ఫార్మింగ్ కంటే ఈక్వల్గా దిగుబడులు వస్తాయి. ఇంకా ఏమైనా దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ లేదు మా ఫామ్ని చూడాలనుకుంటే ప్రతి సెకండ్ సండే, 4th Sunday ఇక్కడ రైతులకి అంటే ఎస్పెషల్లీ కూరగాయలు ఆర్గానిక్ ఫార్మింగ్లో చేయాలనుకుంటున్న చేసే వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్స్ ఉంటాయి. ప్లస్ వాళ్ళు ఫామ్ విజిట్ కూడా చేయాలి. ముందు ఫోన్ చేసుకొని 6363641965 ఇది ఫామ్ నెంబరు. ఈ నెంబర్కి ఫోన్ చేసి ముందు మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు వచ్చి ఇక్కడ ఫామ్ విజిట్ చేయొచ్చు. మీకు ఏమైనా కూరగాయల సాగు పైన ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ వచ్చి మీరు ప్రత్యక్షంగా చూసి తీర్చుకోవచ్చు. నమస్తే అండి, నా పేరు శ్వేత, మాది బాల్నగర్, మహబూబ్నగర్ డిస్టిక్. మేము ఇక్కడ స్నాక్స్, పచ్చళ్ళు, ఒరుగులు, చల్లమిరపకాయలు, అప్పడాలు ఇవన్నీ చేస్తాము, ఆర్గానిక్ అన్నీ. మేము ఇక్కడ మా ఫామ్లో ఉండే టమాటాతో పచ్చడి, మిగిలిన వాటితోని ఎక్కువ ఉన్న వాటితోని పచ్చడి చేస్తాము. ఈ స్నాక్స్ కూడా ఇవి మురుకులు, ఇది బియ్యం పిండి, దీంట్లో వాడేవి మొత్తం ఆర్గానిక్వి. పచ్చిమిర్చి, నువ్వులు దీంట్లో వేసేవి, ఉప్పు, ఇంకా ఇవి సున్నుండలు, ఇది మినపప్పు, నెయ్యి, బెల్లంతో చేస్తాం, ఇది ఆర్గానిక్ది బెల్లము. ఇవి కర్జలు,
ఈ కర్జలు కూడా నువ్వుల పొడి, పల్లీల పొడి ఇవన్నీ పొడి వేసి గోధుమ పిండి, దీంట్లో వాడే నెయ్యి కూడా మంచిదే, ఇంట్లో నెయ్యి ఆర్గానిక్దే ఇది కూడా. ఇవి ఇక్కడ లభించే మిర్చి ఎక్కువ ఉన్న మిర్చితోని ఇవి చల్లమిరపకాయలు చేస్తాము. ఇవి మురుకులు, దీంట్లో కూడా నువ్వులు, బియ్యం పిండి, దీంట్లో వాడే నూనె కూడా మేము గానుగ నూనె వాడతాము. ఇవి గవ్వలు, ఇందులో బెల్లము, గోధుమ పిండి, ఇది బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం మాది. ఇంకా ఇవి కారం బిస్కెట్స్, ఇది గోధుమ పిండి, నువ్వులు, ఇంకా కొంచెం రవ్వ వేసి చేస్తాం. దీంట్లో వాడే నూనె కూడా గానుగ నూనెనే. ఇవి స్వీట్ బిస్కెట్స్, దీంట్లో కొంచెం షుగరు, గోధుమ పిండితో చేస్తాము. ఇవి కూడా మురుకులే, దీంట్లో వెరైటీస్, మురుకులలోనే వెరైటీస్ ఇవి. ఈ 3 వెరైటీస్. మీకు ఇంకా ఆర్డర్పై ఏమన్నా మేము ఆర్డర్పై కూడా చేస్తాము. మీకు ఏమన్నా కావాలంటే ఆర్డర్ చేయొచ్చు. ఇంకా పచ్చళ్ళు కూడా చేస్తాము. టమాటా పచ్చడి, దోసకాయ, అప్పడాలు, చల్లమిరపకాయలు, గోంగూర పచ్చడి. మీకేమన్నా కావాలి, ఇక్కడ మా దగ్గర కనిపించేవి కాకుండా ఇంకేమన్నా కావాలన్నా కానీ మేము ఆర్డర్పై చేస్తాము. ఒక 2 డేస్ ముందు మాకు చెప్తే ఆర్డర్పై చేస్తాము. మా నెంబరు 9515180638 మాది నెంబరు. ఈ 9515186381 మా నెంబరు. ఈ నెంబర్కి వాట్సాప్లో పెట్టినా సరే, కాల్ చేసినా సరే ఒక 2 డేస్ ముందు చెప్తే ఆర్డర్పై చేస్తాము. హోల్సేల్గా చేస్తాము, రిటైల్గా చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఈనాటి రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటలు కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.